ఒక్క తోటే కానీ ఈ తోటలో అన్ని రకాల పళ్ళు ఉన్నాయి. యాపిల్లో 5-6 వెరైటీలు ఈ తోటలో ఉన్నాయి. అట్లాగే ప్లమ్లో 4-5 వెరైటీలు, ఇంకా పియర్స్లో 2-3 వెరైటీలు, బ్లాక్ బెర్రీస్, రాస్బెర్రీస్, ఇలా చాలా రకాల ఫ్రూట్స్ ఈ తోటలో ఉన్నాయి. వాళ్ళకే ఫ్రంట్ సైడ్ ఒక షాప్ కూడా ఉంది. ఆ షాప్ లో పెట్టి సేల్ చేస్తున్నారు. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి. నేను రీసెంట్ గా ప్లమ్ ఫార్మ్ టూర్ చేశాను కదా, సేమ్ అదే ఫార్మ్ లోనండి ఈ ఫ్రూట్స్ కూడా. మీకు ఈ వీడియో గురించి ఏమన్నా డౌట్లున్నా లేదా ఇలాంటి ఫార్మింగ్ వీడియోస్ ఏమన్నా కావాలన్నా కామెంట్ చేయండి. హిల్ సైడ్ హార్వెస్ట్ అండి ఈ ఫామ్ పేరు. చెప్పాను కదా, మా ఆరెంజ్ టౌన్ కి చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ చూడండి, యాపిల్ కి ఎంత పకడ్బందీగా నెట్టింగ్ వేశారో, పక్షులు వచ్చి తినేయకుండా చెట్టుకి ఇలా చుట్టారండి. ఇలా నెట్టింగ్ అయిపోతే మాత్రం ఒక్క రోజు చాలండి, పక్షులు మొత్తం ఆగం చేసేస్తాయి. ఈ చూడండి, అసలు కాయలు ఎంత ఎర్రగా ఉన్నాయో, ఎవరైనా చూస్తే పెయింట్ వేసారేమో అనుకుంటాము. ఈ వెరైటీ ఇంకా అంతా రెడ్గా ఉంటది. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గలా అండి ఈ యాపిల్ వెరైటీ పేరు. చాలా పెద్దగా ఉంది కాయ కూడా. ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, ఆస్ట్రేలియాలో ఫ్రూట్ పికింగ్కి వెళ్తే మనం ఇష్టం వచ్చినన్ని కాయలు తినొచ్చు. మనం ఏ కొంటున్నామో అవి తీసుకొచ్చి వేయి చేయించి వాటికే పే చేయొచ్చు. ఎక్కువ కాయలు తినలేములేండి, కానీ చెప్తున్నాను, 2 కాయలు తిన్నా లేక 3 కాయలు తిన్నా వాటికి డబ్బులు కట్టాల్సిన పని లేదు. మనం అక్కడికి తీసుకెళ్లి వేయించే ఆటికి మాత్రమే డబ్బులు పే చేయాలి. ఇంకా మనం షాప్కి వెళితే అక్కడున్న కాయల్లోనే మంచివి తీసుకోవాలి. అదే ఇలా గనక ఫామ్కి వచ్చి ఫ్రూట్ పికింగ్ చేస్తే మనకి ఇష్టమైన వెరైటీల్లో కాయలు కోసుకోవచ్చు. ఐ రెండు అవి కూడా చాలా మంచిగా ఉన్నాయి, రౌండ్గా పెద్దగా ఉన్నాయి, కోసుకోవచ్చు. ఇంతకంటే వేరే ఆప్షను ఎవరు ఇవ్వరు. కొన్ని వేలు ఉంటాయి చెట్లు, మన ఓపిక అనమాట. తిరిగి ఏ చెట్టుకి ఈ చెట్టుకు ఒక కాయ, ఆ చెట్టుకు ఒక కాయ అలా కోసుకోవచ్చు. ఒక చెట్టు కాయ కోసుకుని తిని చూసి స్వీట్గా ఉంటే ఇంకా మనకు కావాల్సిన కాయలన్నీ ఆ చెట్టు నుంచే కోసుకోవచ్చు. మన షాపుల్లో అయితే ఇలాంటి ఆప్షన్లు ఇవ్వరు కదా, తిని బాగుంటేనే కొనుక్కుంటాను అంటే ఎవరు ఊరుకుంటారు. కానీ ఇక్కడ చూసారా ఎంత ఫెసిలిటీ ఉందో, మనం తిని బాగుంటేనే కొనుక్కోవచ్చు. కాయలు చూసారా ఎంత బాగున్నాయో, అసలు నీట్గా పాలిష్ పట్టినట్టు ఉన్నాయండి. ఎంత బాగా పోషణ చేశారో అసలు వీటికి. ఈ ఫామ్ అయితే ప్రత్యేకంగా టూరిజం కోసమేనండి. చాలా మంది టూరిస్టులు వస్తారు ఈ సీజన్లో ఫ్రూట్ పికింగ్కి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇక్కడ నుంచి 250-300 కిలోమీటర్లు ఉంటుంది సిడ్నీ నుంచి కూడా ఇట్లా ఫామ్ టూర్కి వచ్చి ఇట్లా ఫ్రూట్ పికింగ్ చేసుకుని వైన్ కొనుక్కుని వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడక్కడ చెట్లకి చిన్న చిన్న ఫ్లాగ్లు పెట్టి ఉన్నాయి చూసారా, అంటే ఆ లైన్లో కాయలు ఉన్నాయి, ఇక్కడ హార్వెస్ట్ చేసుకోవచ్చు అని అన్నమాట. గుర్తు, మనం అక్కడ దాకా వెళ్ళి నడుచుకుంటా అక్కడ లేవనుకోండి, అందుకని దూరం నుంచే మనం ఈజీగా గుర్తుపడటానికి ఫ్లాగ్లు, ఆ లైన్లో వెరైటీ పేర్లు కూడా పెట్టి ఉన్నాయి. చూడండి, ఈ వెరైటీ పేరు బ్రేబర్న్ అంటండి. ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి కాయలు. అలాగే ఇక్కడ ఇంకో వెరైటీ ఉంది, పేరు గోల్డెన్ డెలిషియస్ అండి. ఇక్కడ కూడా ఇంకో ఫ్లాగ్ ఉందో చూడండి, అంటే ఈ లైన్లో కూడా ఫ్రూట్స్ ఉన్నాయి కోసుకోవటానికి. దీని పేరు జొనాథన్ అండి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, కొన్ని లైన్లకు మాత్రమే నెట్టింగ్ వేశారు, కొన్నిటికి వేయలేదు. ఎందుకంటే అవి ఇంకా కొంచెం పచ్చిగానే ఉన్నాయి. మొత్తానికి నెట్టింగ్ వేస్తే మనం కోసుకోవడానికి అవ్వదు. కాయలు రెడీ అయిన లైన్లకు మాత్రమే నెట్టింగ్ తీసేశారు. నెట్టింగ్ లేని లైన్లో కాయలన్నీ అయిపోతే అప్పుడు ఇంకొన్ని లైన్లకి నెట్టింగ్ తీస్తారు. ఆ లైన్ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. యాపిల్ ఉన్న లైన్లు అయిపోయిన తర్వాత ఇంకొంచెం లోపలికి వచ్చాము. అక్కడ బ్లాక్ బెర్రీస్ చూసామండి. కొన్నే ఉన్నాయి, సీజన్ అయితే అయిపోయింది కదా, సో 4-5 కాయలు అయితే కోసుకున్నాము. చాలా స్వీట్గా ఉన్నాయి, బాగా తయారైపోయినాయి. ఫ్రూట్స్ కాస్ట్ ఎంత అనేది వీడియో చేశాను కదా, దాంట్లో చూసే ఉంటారు. బ్లాక్ బెర్రీసు, బ్లూబెర్రీసు, రాస్బెర్రీసు ఇవి చాలా కాస్ట్ ఉంటాయండి. ఇంకా అలాగే నడుచుకుంటా అవతల లైన్లోకి వెళ్ళాము. ఇక్కడ ఇంకో వెరైటీ యాపిల్స్ చూసాము, ఇవి కూడా బాగా తయారై ఉన్నాయి.
ఇలా లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కానీ చాలా స్వీట్గా ఉన్నాయండి ఇవి కూడా. చూడండి పింక్ కలర్ ఎంత బాగుందో. నేను ఈ లైన్లోకి వచ్చేటప్పుడు మొదట్లో బోర్డు చూసి రాలేదు, బహుశా ఇది పింక్ లేడీ అయి ఉండొచ్చు, వెళ్ళేటప్పుడు చూస్తాను. చెట్లన్నీ చూసారా, చేతికి అందేటట్టే ఉన్నాయి, కోసుకునేటానికి వీలుగా ఉండేటట్టే. ఒకవేళ వాళ్ళు పని వాళ్ళని పెట్టుకుని కోసుకున్నా, లేదంటే ఇట్లా ఫ్రూట్ పికింగ్కి వచ్చిన వాళ్ళు కోసుకున్నా వీలయ్యేటట్టే ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ మిషన్ కూడా చూశాను, ఆగి ఉంది. బహుశా ఇది పైన కొమ్మలకు ఉన్న ఫ్రూట్స్ని కొయ్యటానికి అనుకుంటా. వాళ్ళు హార్వెస్ట్ చేసేటప్పుడు చూస్తే తెలిసేది ఎలా మిషన్ యూజ్ చేస్తున్నారని. ఈ వెరైటీ పేరు ఫ్యూజీ అండి. ఇక్కడ వాళ్ళ ట్రాక్టర్ కూడా ఉంది, ఆ ట్రాక్టర్ వెనకాల ఇలా ప్యాలెట్స్ ఉన్నాయి. వాళ్ళు ఒక్కొక్క లైన్లోకి వెళ్తే ఇది ఆఫ్ చేసి పెడతారు, కోసిన కాయలన్నీ దాంట్లో వేసుకుని ఫ్రంట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ ట్రాలీ. మేమైతే చెక్ చేసుకున్నాము, 2-3 వెరైటీలు కోసుకుని తిని చూసిన తర్వాతే కొన్నాము. చాలా స్వీట్గా ఉన్నాయి. ఇది గలా అండి, చాలా బాగుంది. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ చెట్టు కాయలే కోసుకున్నాము మేము. నిండా గుత్తులు గుత్తులు ఉన్నాయండి, సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఎన్ని కావాలో, ఏ కాయలు కావాలో. అక్కడే ఒక బకెట్ ఉంది, ఆ బకెట్లో వేసుకుని అక్కడ కౌంటర్ దగ్గరికి తీసుకెళ్ళిపోవటమే. ఒక బ్రదరు మన సబ్స్క్రైబరే చెప్పారు, రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఇలా గ్రేప్స్కి మనం టేస్ట్ చూసి కొనుక్కోవచ్చు అంట. సో ఇది చాలా మంచి విషయము. ఇదేనండి ఫ్రంట్ సైడ్ వాళ్ళ షాపు, చాలా బిజీగా ఉంటుంది ఎప్పుడు. ఈ ఫాము రోడ్ సైడే ఉంది. ఈ రోడ్డు పక్క ఊర్లకు వెళ్ళే దారి అనమాట. టౌన్లో పని చూసుకున్న తర్వాత చాలామంది ఇక్కడ ఆఫ్ చేసి, పార్కింగ్ కూడా చాలానే ఉంటుంది, చాలా స్పేసు. కాఫీ కానీ ఇంకా బేకరీ కూడా ఉంది, ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అన్నీ ఆర్డర్ చేసి ఇక్కడ కొంచెంసేపు కూర్చుని రెస్ట్ తీసుకుని వెళ్తారు. వాళ్ళకి టైం ఉంటే ఫామ్లోకి వెళ్ళి యాపిల్స్ కానీ ఏ ఫ్రూట్స్ ఉంటే అవి పికింగ్ చేసుకుంటారు. ఒకవేళ టైం లేకుంటే కనుక ఆల్రెడీ పిక్ చేసినవి ఇక్కడ పెట్టి ఉంటాయి. చాలా తక్కువ రేట్ అండి. చూడండి బకెట్ $6.50. ఇదిగోండి ఏమో ప్లమ్స్, 3-4 వెరైటీలు ఉన్నాయి ప్లమ్స్. బ్లాక్ ఉంది, రెడ్ ఉంది, ఇంకోటి అక్కడ ఇంకా వేరే బ్రౌన్ కలర్లో ఉంది. అలాగే యాపిల్స్లో వాళ్ళ తోటలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయి. ఫ్యూజీ ఉంది, గలా ఉంది, ఇది ముర్చు అంట, అన్ని వెరైటీలు ఉన్నాయి. ఇవి చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి అండి. బకెట్లు లెక్క ఉంటాయి, లేదంటే కిలోలు లెక్క ఉంటాయి. అన్నీ కలిపి కూడా తీసుకోవచ్చు. అన్నీ కలిపి $4 ఉంది కిలో. అంటే అదొక యాపిల్, అదొక యాపిల్, అదొక యాపిల్. ఇదేమో డెలీషియస్, ఇది జనాథన్ గోల్డ్ అండి. చూడండి అక్కడ రాసి ఉంది, అన్ని ఫ్రూట్ మిక్స్ చేసినా కానీ $4 అనమాట కిలో. లేదు అంటే వాళ్ళు కొంచెం రౌండ్ షేప్లో లేకుండా అలా ఉన్నాయి, బకెట్లు లెక్క పెట్టారు, అవి ఏమో $6.50 ఉన్నాయి. ఇవి చూడండి ఇంకా 3 రకాల పియర్స్, ఇవి కూడా ఉన్నాయి ఇలా ఫామ్లో. నేనైతే అక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆ రోజు వాతావరణం బాగా చల్లగా ఉంది. ప్లమ్స్, యాపిల్స్ వరకే చూసుకున్నాము. ఈ మొదట్లో ఉన్నాయి, పీర్సీ మాత్రం చాలా దూరంగా ఉన్నాయి చెట్లు. సో ఇంత మట్టికి మేము చూసుకున్నాము. ఈ షాప్లో ఇంకోటి ఏంటంటే, ఈ దగ్గరలో ఉన్న ఫామ్స్లో తయారయ్యే జాములు కానీ ఆలివ్ ఆయిల్స్ కానీ వేరే వాళ్ళవి కూడా వీళ్ళు ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు. ఫ్రెండ్లీ ఇది అనమాట, ఇది బిజినెస్. సో వీళ్ళు కొంచెం కమిషన్ తీసుకుంటారు, కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ సేల్ చేస్తారు. అన్ని రకాల జాములు అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ సూప్లు ఉన్నాయి, మళ్ళీ యాపిల్ జ్యూస్లు ఉన్నాయి. అన్నీ చుట్టుపక్కల ఫామ్స్లో తయారైనయే. వీళ్ళవి కూడా ఉన్నాయి, వీళ్ళతో పాటు వాళ్ళవి కూడా ఈ షాప్లో పెట్టి సేల్ చేస్తారు. ఇది చాలా రష్ ఉంటుందండి ఎప్పుడు. అంతా ప్యూర్ ఆర్గానిక్ అని చెప్పి చాలామంది వస్తారు. చూడండి జామ్స్ కాస్ట్ కూడా ఉంది $9. సాసులు ఎన్ని వెరైటీలు ఉన్నాయో, అన్ని ప్యూర్ ఆర్గానిక్, ఫ్రెష్ ఫామ్. ఈ ఫామ్ ఓనరు లేడీ అండి, చాలా మంచి ఆవిడ, బాగా కష్టపడుతుంది. మళ్ళీ చూడండి పైన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా సేల్ చేస్తారు. లోకల్ ఆర్టిస్టులు ఎవరన్నా పెయింట్లు గీసి వీళ్ళ షాప్లో పెట్టి
ఏమైనా సేల్ వస్తే వీళ్ళకి కొంత పర్సంటేజ్ ఇస్తారనమాట. ఇంకా ఇక్కడ తినేవి ఉన్నాయి, కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి వచ్చిన వాళ్ళు తిని తాగటానికి. మళ్ళీ లోకల్గా పండే గార్లిక్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ చూసారా రకరకాల వెరైటీల ఫిగ్స్ ఉన్నాయి, గ్రేప్స్ ఉన్నాయి. కొన్ని మాత్రమే వీళ్ళయి, కొన్ని మాత్రం బయట నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు. నేను అడిగాను, నేను ఆర్గానిక్గా వెజిటేబుల్స్ పండిస్తాను తీసుకుంటారా అని. తప్పకుండా తీసుకుంటాం, మీరు ఈ రీజన్ వాళ్ళు అయితే కనుక మీ దగ్గర పండిని ఏమన్నా ఉంటే కనుక తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి, మేము అమ్మి పెడతామని చెప్పారు. చాలా సంతోషం. నాకు మాత్రం నా ఇంటి దగ్గరికే వచ్చి తీసుకెళ్తున్నారు. నాకు ఇంకా అన్నేమి ఉండట్లేదు కదా. 10 కిలోల్లో నేను 4-5 కిలోలు నేను ఉంచుకుంటున్నా, 5 కిలోలు టమాటాలు అమ్ముతున్నాను. అలాగే బీన్స్ అయినా ఇంటికి వచ్చి కొనుక్కెళ్ళిపోతున్నారు. ఇక్కడ సోడాలు కూడా ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి షాప్లో. చాలా పేరు అనమాట హిల్ సైడ్ హార్వెస్ట్ అంటే, తెలియని వాళ్ళు అంటూ లేరు మా ఆరెంజ్ టౌన్లో. మీరే చూసారుగా, అసలు చిన్న షాప్ లాగా ఉంది కానీ అన్నీ ఉన్నాయి. ఊరు బయట కదా, ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూర్చొని తినడానికి ఇట్లా టేబుల్స్ చైర్స్ కూడా ఉన్నాయి. కాఫీలు ఆర్డర్ చేస్తారు, ఇంకా నా ఫుడ్ ఐటమ్స్ కూడా ఆర్డర్ చేసి ఇక్కడ పెట్టుకుని తింటారు. మేము ఫైనల్గా కొన్ని ఫ్రూట్స్ అయితే కొనుక్కున్నాము. సో ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ కానీ లైక్ కానీ చేయట్లేదు, మళ్ళీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.